టెక్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. అధ్యక్ష, కులగణన సర్వే చేస్తే మేము ఆహ్వానించినాం, మీరు తీర్మానం పెడితే మేము సపోర్ట్ చేసినాం. మీ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టు 6 నెలలుగా చేస్తామన్నారు, చేయలేకపోయినరు. మీరు చేయలేదు ఒకటే అధ్యక్ష. ఏ కులగణన సర్వే నేను హైదరాబాద్ జూబ్లీస్ లో ఉంటా అధ్యక్ష. నాకు జనగాంలో ఇంటికి వచ్చి అడిగిరట. నేను అక్కడే చెప్పిన సొంత ఇల్లు ఇక్కడ ఉంది, నేను రాలేనా. అయినా నా పేరు తీసుకొని ముఖ్యమంత్రి గారు ఈయనకన్నా ఇంకా మిగతా అని బయటపడతాయేమని. నాకు బయటపడదే ఉంటుంది అధ్యక్ష. ఎలక్షన్ పిటిషన్ లోనే చెప్పినాం, మిగతా ఉన్నట్లయితే అధికారం మీ దగ్గరే ఉంది, ఏమున్నది ఏం లేదు మీరు తెలుసుకోవచ్చు. రెండో అంశం, మీరు చేయలేక, ఒక్క పార్టీని కూడా ఒప్పించలేక, ఒక సంఘాన్ని ఒక వ్యక్తిని కూడా ఒప్పించలేక మీ కేబినెట్ కూడా మళ్ళా తీర్మానం చేసి మళ్ళా ఇవాళ కులగణన కోసం పోతున్నారు. సంతోషం. మీరు చేసే కార్యక్రమం ఇవాళ అందరినీ ఒప్పించండి. మా పార్టీలోనే కాదు మిగతా పార్టీలందరూ కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మీ యొక్క ఎమ్మెల్యేలను ఒప్పించండి. మీకు ఎందుకంటే ఇవాళ ఎవరు మాట్లాడినా అరెస్ట్ చేయడం, అదేవిధంగా మొత్తాన్ని కూడా ఇవాళ మొత్తం సస్పెండ్ చేయడం, మీ యొక్క సొంత ఎమ్మెల్సీనే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారు. అందుకేనా మీ ఎమ్మెల్సీ కాదు, ఒక్క పార్టీ కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు. కాబట్టి మళ్ళా మీరు ఏదైతే మీరు కూడా ఒప్పుకొని ఇలా పెట్టింది కాబట్టి మేమేదో ఒక్కరో ఇద్దరమో సపోర్ట్ చేసినామో లేదని కాకుండా లక్షలాది మంది ఆ కులగణన సర్వేలో ఇంక్లూడ్ కాలే. మీరు మళ్ళా చేస్తున్నారు, సంతోషం. మీరు చేసే కార్యక్రమానికి 42% మీరు తగ్గిందని చెప్పి జనం అంటున్నారు. మేము 56% ఉంటే ఆనాడు 42% బీసీ యొక్క జనాభా. కాబట్టి మీరు దాన్ని సరిదిద్దుకోండి, మళ్ళా తీర్మాన రూపంలో రండి. మీతో పాటు ఎక్కడికైనా రమ్మంటే వస్తాం. ఖచ్చితంగా బీసీ కులగణన మంచిగా జరగాలని దానికోసం మేము చేస్తామని చెప్తున్నాం. ముందుగా మీరు చివరిగా ప్రసంగించిన విషయాల్లో బీసీ కులగణన విషయంలో, అదేవిధంగా ఎస్సీ కేటగిరీ విషయంలో ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ శాసనసభ పాస్ చేసిన తీర్మానం కానీ, ప్రత్యేక తెలంగాణలో శాసనసభ పాస్ చేసిన తీర్మానం కానీ ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేస్తుంది ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనవి చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా జస్టిస్ షమీమ్ అఖ్తర్ జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎస్సీ కేటగరైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్న విషయం మరి ఈ ఘనత మా ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా బీసీ కులగణనపై ఆ అంకెలపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను ఆ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇంత సైంటిఫిక్గా, లాజికల్గా, రాషనల్గా ఏ కులగణన జరగలేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1931లో జరిగిన బీసీ క్యాస్ట్ సెన్సస్ తర్వాత తప్పనిసరి పెడతాం 1931లో జరిగిన క్యాస్ట్ సెన్సస్ తర్వాత క్యాస్ట్ సెన్సస్ చేసి ప్రకటించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని మనం చేస్తాం. దాని ఆధారంగా శాసనసభలో బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించేది మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తాం. లెక్కల విషయం చెప్పాలి అధ్యక్ష, బికాస్ దీన్ని రిపీటెడ్గా మరి ఒక గ్లోబల్ ప్రచారంగా మరి అధ్యక్ష, ఈ బీసీ కులగణనపై ఒక గ్లోబల్ ప్రచారం చేస్తూ రిపీటెడ్గా ఒక తప్పుడు అలిగేషన్స్, అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా, ఏ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మేము 104,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులని 50 రోజుల పాటు డెడికేటెడ్గా ఈ పని మీద పెట్టి చాలా సిన్సియర్గా, కమిటెడ్గా ఈ ప్రభుత్వం బీసీ కులగణన, బీసీ క్యాస్ట్ సెన్సస్, సోషల్ ఎకనామిక్ సర్వే చేసిన విషయం తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాము. మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసి
అది శాసనసభలో పెట్టే ధైర్యం లేకుండా మీకు ఏనాడు కూడా ఆ సంఖ్య మీరు ఆ అంకెలు మీరు పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టలేదు. విత్ స్పీకర్ సార్, విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ సేయింగ్, నేను ఆ రోజు శాసనసభ్యుని, ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుని, ఏనాడు కూడా మీరు అంటే మీ అంకెల మీదకి నమ్మకం లేదో, లేకపోతే మరి మీకు ఏ అనుమానాలు ఉన్నాయో, లేకపోతే మీరు బీసీలకు వ్యతిరేకమో తెలియదు, కానీ మీరు చేసిన ఎస్కేఎస్ సర్వే ఏనాడు కూడా క్యాబినెట్ లో శాసనసభలో పెట్టిన విషయం కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా నో ఇట్స్ ఎ లై, ఇది అబద్ధం, పెట్టలేదు నేనే చూడలేదు. అదేవిధంగా స్పీకర్ సార్ ఇంకో తప్పుడు ప్రచారం, ఎస్కేఎస్ అసలు ఉన్నదని ఎవరు తెలియదు. అయినా సరే ఆ డేటా తీసుకున్నా ఆ రోజుకి వాళ్ళు ఇచ్చిన అంకెలకి మేమిచ్చిన అంకెలకి బీసీల సంఖ్య 6% పెరిగిందని చెప్పి నేను మనం చూస్తాను. అదేవిధంగా మీరు చేసిన తప్పుడు ప్రచారం ఖండిస్తూ ఓసీల సంఖ్య పర్సంటేజ్ వైజ్ 6% తగ్గిందని చెప్పి కూడా మనం చేస్తున్నాం. 104,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు చాలా సీరియస్ తీసుకొని మరి బట్టి విక్రమార్ గారి డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద 50 రోజులు డెడికేటెడ్ గా 160 కోట్లు ఖర్చు పెట్టి ఈ భారతదేశంలో ఇంత అద్భుతంగా సోషియో ఎకనామిక్ సర్వే మరే ప్రభుత్వం చేయలేని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇది చాలా దురదృష్టకరం. ప్రతిపక్ష పార్టీలో ఉన్న పెద్ద మనుషులు మరి అది వాళ్ళు ఎందుకు చేయలేదు, కానీ మీరు కూడా సోషియో ఎకనామిక్ సర్వేలో పార్టిసిపేట్ కాలేదు. మీరు విమర్శించిన సోషియో ఎకనామిక్ సర్వేలో మీరెందుకు పార్టిసిపేట్ కాలేదు? అదేవిధంగా మేము ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నామంటే అయిపోయిన తర్వాత ఎంత జవాబుదారీతనంగా ఉన్నామంటే, ఎంత అకౌంటబుల్ ఉన్నామంటే, అయిపోయిన తర్వాత ఇంకెవరన్నా మిగిలిపోయిందని మీకు భావన ఉంటే మళ్ళీ నమోదు చేసుకోండి అని కూడా టైం ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు విమర్శ కోసం విమర్శ కాదు. ఈ 2 విషయాల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడింది. ఎస్సీ వర్గీకరణ మాహ్యంలో చేసినాం, బీసీ కులగణన మాహ్యంలో చేసిందని చెప్పి మీకు మనవి చేస్తూ, అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారు కృష్ణా నదీ జలాలపై మాట్లాడారు. అధ్యక్ష, నేను శాసనసభకి 6 సార్లు, పార్లమెంట్కి 1 సారి ఎన్నికైంది కృష్ణా బేసిన్ నుంచి, కృష్ణా ఆయకట్టు నుంచి. మరి మేము ఆ కృతజ్ఞత ఉంటూ నేను మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నా, కృష్ణా నదీ జలాల విషయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 512 ఇచ్చేయండి, మాకు 299 సరిపోదని 10 ఏళ్ల పాటు సంతకం పెట్టిండ్రు. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను ఢిల్లీకి పదే రిప్రజెంట్ చేసి ఆ సబ్జెక్ట్ రీఓపెన్ చేసి ఆ 811 టీఎంసీ వాళ్ళు ఒప్పుకున్న దాన్ని మేము రీఓపెన్ చేసి తెలంగాణకి ఇది అన్యాయం, ఇది మేము ఒప్పుకోం, ఆ సబ్జెక్టు రీఓపెన్ చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను.